వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. అందరూ బాగున్నారు అనుకుంటా. మేము కూడా చాలా బాగున్నాం. పోయామమ్మ హలో గైస్, బతుకమ్మ చేస్తున్నాం గైస్. అయ్యా బతుకమ్మ చేస్తున్నాం గైస్ అంట. సో ఇవాళ బతుకమ్మ డే అనమాట. ఇక్కడ సద్దులో బతుకమ్మ చేస్తున్నారు. సో మాకు యాక్చువల్గా బతుకమ్మ పండుగ లేదు, అంటే లైక్ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము చేసుకోము, అంటే మా ఇంట్లో చేసుకోరు. సో అట్లా చేసుకోరు కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏం చేసుకోము అఫీషియల్గా ఇంట్లో అయితే. కానీ చుట్టుపక్కల వాళ్ళ నైబర్స్ అలా ఇలా చేసుకోవడము, మేము వెళ్ళి ఆడడము అలా బాగా గుర్తుంది, బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు మా ఇంట్లో కూడా చిట్టి తల్లి ఉంది. సో తినకి బాగా ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్ బాగా చూసింది బతుకమ్మ 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 అని. ఆల్మోస్ట్ దివాళీ అయిపోయేదాకా కూడా బతుకమ్మ బతుకమ్మ అని ఆడేది చిన్న టాయ్స్ పెట్టుకొని. సో ఈ ఇయర్ మేము కూడా వచ్చాము యూఎస్ నుంచి. సో నీకోసం నేను చేస్తా అని చెప్పి చేస్తున్నాం అనమాట. సో ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో అట్లా మనం ఎలా ఈ ఇయర్ ఫస్ట్ టైం ఎలా బతుకమ్మ చేసుకుంటున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ మా బుడ్డిది బాగా ఎక్సైటెడ్గా ఉంది కదా. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. సో మేమంతా ఇంకా వర్క్ అంతా చూసుకొని ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ నేను బతుకమ్మ చేయడం చూశాను, నాకు చాలా ఇంట్రెస్ట్ చేయడము. సో అందువల్ల చూద్దాం, ఈసారి మమ్మీ కూడా ఉంది కదా చెప్తుంది అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూద్దాం ఇవాళ బతుకమ్మ ఎలా చేసుకుంటున్నాము, మా సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయో మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. తెలుసా పద్మ సినిమా అంటే అట్లా గీత బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ బుడ్డి బుడ్డి, ఆర్ యూ ఎక్సైటెడ్? ఇంకా చిన్నగా పెట్టుకుంటున్నావా? ఇంకా చిన్నగా పెట్టాలనుకుంటున్నాయి. ఒకటి నేను నీకు చెప్పాను ఫుల్గానా అట్లనే పెట్టు, కాడంతో పెట్టు, ఏం కాదు. నువ్వు నాకు జస్ట్ ఇవ్వు. లైన్ వేసుకుంటూ కరెక్ట్ పెట్టుకుంటా. వైరుల చేహతమైది ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ఓకే గుడ్. రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలిగి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో జలది తన గర్భమున. ఏం చేయాలి ఇప్పుడు? బతుకమ్మ అయిపోయినాక ఏం చేయాలి చెప్పు. నెత్తిపైన ఇట్లా ఎత్తుకోవాలా? ఓకే. ఇంకా నెక్స్ట్ ఆరెంజ్, వైట్, హెల్లో, గ్రీన్ అన్ని పెట్టు. స్కూల్లో బతుకమ్మ ఎలా చేసావు చెప్పు. ఇట్లా పెట్టుకున్నా. ఓ అలా చేసావా? కపిల గాలవులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో. మేము ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు అక్కడ అమ్మమ్మ చేసేది అనమాట. మాకు ఫస్ట్ బతుకమ్మ అక్కడే ఇంట్రడ్యూస్ అనమాట. మేము ఈ ప్లేస్కి వచ్చిన కొత్తలో అసలు ఇక్కడ ఏమి ఉండేది కాదు, మొత్తం ఒక కైండ్ ఆఫ్ మినీ ఫారెస్ట్లా ఉండేది. సో అక్కడక్కడ నేబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికీ మేమందరం అంతే క్లోజ్గా ఉంటాము. వివర్ లైక్ ఫ్యామిలీ అనమాట.
సో అప్పట్లో అమ్మమ్మ ఉండేవాళ్ళు ఇక్కడే మా నైబర్స్లో. సో అమ్మమ్మ మీరు బాబాన్నని ఆల్రెడీ వ్లాగ్స్లో చూసి ఉంటారు. సో వాళ్ళ మమ్మీ అనమాట. సో అమ్మమ్మ ఇప్పుడు లేరు. బట్ మేము ఫస్ట్ టైం బతుకమ్మ ఎక్స్పీరియన్స్, నేను కానీ మా చెల్లి కానీ ఎవరమైనా, మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు నుండి చూస్తుందంట. ఇచ్చేవాళ్ళం అనమాట అమ్మమ్మకి. యా, సో అమ్మమ్మ చేసేది. ఆ అమ్మమ్మ చేయడంతో మాకు ఫస్ట్ టైం బతుకమ్మ అంటే ఇది ఇలా ఉంటుంది అని తెలిసిందన్నమాట. ఆ అమ్మమ్మ అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేది అనమాట, చాలా పెద్ద చేసేది. నేను ఆల్రెడీ చెప్పా కదా, మేము ముందు నుండి చేసుకోము. సో మాకు లేదనమాట మా ఇంట్లో. సో అందువల్ల అమ్మమ్మ ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు చాలా చిన్న ఉండేవాళ్ళం, దీనికన్నా కొంచెం పెద్దగా ఉండేవాళ్ళం అంతే అంతే. సో అలా ఉన్నప్పుడు ఇంకా అమ్మమ్మ మమ్మల్ని రమ్మనేది అనమాట మార్నింగే. సో ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ చేసేవాళ్ళు బతుకమ్మని. ఇంకా ఆ టైంకి మేము వెళ్ళి చిన్నపిల్లలమే, ఇప్పుడు చిట్టలు ఎట్లా ఎగ్జైట్ అవుతుందో మేము అట్లా ఎగ్జైట్ అయ్యేవాళ్ళము. బాగా కలర్స్ ఇట్లా డిప్ చేసి సమ్ డిఫరెంట్ డిఫరెంట్ పూలు, గునుగు పూలు, అవి గునుగు పూలు వాటర్ కలర్స్తో డిప్ చేసి మరి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అసలు ఎన్ని లేయర్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మేము ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాంలే, కానీ అసలు అప్పట్లో చాలా డిఫరెంట్ ట్రెడిషనల్గా చేసేవాళ్ళు. బతుకమ్మ పాట పాడుతూ చేసేదన్నమాట. పాట పాడుతూ చేసేవాళ్ళు. అప్పుడు అనేదన్నమాట అమ్మమ్మ, మేము ఇద్దరం ఇట్లా అందిస్తూ ఉంటే మా ఇద్దరి కోసం పాట పాడేది. ఇద్దరు అక్క చెల్లెలు ఉయ్యాలో అనుకుంటూ పాట పాడేది. అసలు పాడేది. అఫ్కోర్స్ అది అవ్వలేదులే, బట్ షీ యూస్ టు డెడికేట్ టు us. యా, మాకు ఈ ప్లేస్లో చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి, చైల్డ్హుడ్ మెమరీస్. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఉన్నాం కాబట్టి మేము లాంగ్ టైం. నేను యూకేజీ, యా, మా చెల్లి యూకేజీ ఉన్నప్పటి నుంచి ఇదే ప్లేస్లో ఉన్నాము. సో మా చెల్లి నిన్న వాళ్ళ కమ్యూనిటీలో అక్కడ వాళ్ళ ప్లేస్లో చేశారు బతుకమ్మ. ఫుల్గా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకొని వచ్చింది. నన్ను కూడా రమ్మన్నారు, మమ్మల్ని కూడా పిలిచారు, కానీ నాకు కొంచెం సిక్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. సో నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? ఇక్కడ ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా చేస్తున్నారు? అప్పట్లో అయితే కాదు, అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ బాగుంది కొంచెం. అప్పట్లో డ్యాన్స్ వేసేవాళ్ళు కాదు, బతుకమ్మని పెట్టుకొని కూడా మేము లైక్ చిన్న చిన్న స్టెప్. అప్పట్లో ఓన్లీ క్లాప్స్ ఇలా 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 ఇలా. అవును, అప్పట్లో క్లాప్స్ తోటి ఎంత ట్రెడిషనల్గా ఉండేది. నాకు యాక్చువల్గా బతుకమ్మ చేయడం అంటే ఇష్టం. చిన్నప్పుడు ఊరికే నేను మా మమ్మీని అడిగేవాళ్ళం మేము. అవును మనం చేద్దాం బతుకమ్మ అని. పెళ్ళైనాక మీరు చేసుకోండి అనేది నన్ను రాయలసీమకి ఇచ్చింది. రాయలసీమ అసలే బతుకమ్మ ఉండదు. నన్నేమో ఆంధ్రకి ఇచ్చారు, బట్ స్టిల్ నేను చేస్తాను. నువ్వు వెళ్ళావు ఆంధ్రాకి? మా చిట్టి తల్లి ఊకే 3 days నుంచి బతుకమ్మ స్కూల్లో బతుకమ్మ చేసినప్పటి నుంచి నా వెనకాల రోజు మనం బతుకమ్మ చేద్దామని. ఆమె కోసం ఇప్పుడు ఈ ఏర్పాటు అన్నమాట. సో చేద్దామని ఇప్పటి నుంచి ఫిక్స్ అయ్యాం. నువ్వు బతుకమ్మ కావాలన్నప్పుడు చూడాలిరా. నీ చేత పెట్టిస్తాం లాస్ట్కి. నీ కోసమే చేస్తున్నాము. నువ్వు ఎట్లుండాలి, మంచిగా కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నువ్వే చేద్దు, అమ్మకి హెల్ప్ చేద్దు. మా చిత్తల్లి లాస్ట్ ఇయర్ బతుకమ్మ అంటే అప్పటి నుంచి తనకి కొంచెం మాటలు రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ బతుకమ్మ చేసి దివాళియా ఆల్మోస్ట్ సంక్రాంతి వచ్చే వరకు బతుకమ్మనే ఆడింది. ముగ్గేస్తే ముగ్గు చుట్టూ బతుకమ్మ పాట పాడే తిరిగేది, రౌండ్ తిరిగేది. ఇంట్లో ఆడవాళ్ళు ఇంత కష్టపడి బతుకమ్మ వేస్తే దీని వెనకాల మగవాళ్ళది కూడా చాలా ఎఫర్ట్ ఉంటుంది. మా నాన్న డాడీ బతుకమ్మ వేస్తాము అనగానే అసలు మార్నింగ్ లేచినప్పుడు మా చెల్లి పైన ఫ్లవర్ ఎప్పుడెప్పుడు పెడదామా అని వెయిట్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగి పెట్ట చేయకూడదు నీకు. బాగా వచ్చింది.
బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. రెడీ అయిపోయి ఇప్పుడు బతుకమ్మకి పూజ చేసేసి బతుకమ్మ ఆడాలి. ఇప్పుడు మీరు బ్లాగ్లో చూసారు కదా, బతుకమ్మ చేసేసాము. దాని తర్వాత ఇలా రెడీ అయిపోయాము అనమాట. ఇంకా ఇంట్లో అందరూ ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి బతుకమ్మ ఆడాలన్నమాట. సో లెట్స్ గో. బతుకమ్మకి నేను ఇలా రెడీ అయిపోయా. ఏంటది? కప్ కేకా? మఫిన్? కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆరాధ భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో. బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మో గంగీయు కాలి కమలమ్మ గంగా దాటిపో. నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఈ చేతితో వీడియోలో ఫోటోలు షూట్ చేస్తూ ఇక్కడి నుంచి బ్లాగ్ షూట్ చేస్తున్నాను. కొమ్ములోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా. మని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిది ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో.
ఏనారా బతుకమ్మ చెప్పు, చిన్న బతుకమ్మ. నా బతుకమ్మ పెద్ద బతుకమ్మ. అవునా? ఇప్పుడు చిన్న బతుకమ్మ. చిన్న బతుకమ్మ వెళ్ళినా ఏం వదిలినావే గుడ్ జాబ్ నానా. ఇసుకలు పెరిగే గౌరమ్మ ఇసుకలు వసంతమాడంగా పోయిరా గౌరమ్మ వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే